की बगिया खिली है, मुझे राह रूहानी मिली है। खुशियों की बगिया खिली है, मुझे राह रूहानी मिली है। रोम रोम गाए मन ये हर्षाए, रोम रोम गाए मन ये हर्षाए। प्रभु प्रीत की शम्मा जली है। ओम शांति। 7 सितंबर 2020 का साकार मुरली है। मीठे बच्चे, बाप आए है तुम पुराने भक्तों को భక్తి का फल देने। బాబా ఎందుకు వచ్చారు? మీరు పాత భక్తులైనటువంటి మీకు భక్తి ఫలితాన్ని ఇవ్వడానికి। భక్తి का फल है ज्ञान। భక్తి యొక్క ఫలితం ఏంటి? జ్ఞానం। जिससे ही तुम्हारी सद्गति होती है। ఈ జ్ఞానంతోనే మీకు సద్గతి లభిస్తుంది। बाबा ने प्रश्न पूछा, कई बच्चे चलते चलते तकदीर को आपे ही शूट करते हैं कैसे। కొంతమంది పిల్లలు జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ వాళ్ళ భాగ్యాన్ని వాళ్ళే షూట్ చేసుకుంటారు, పోగొట్టుకుంటారు। ఎలాగా? उत्तर है, अगर बाप का बनकर सर्विस नहीं करते, బాబా పిల్లలే సేవ చెయ్యరు। अपने पर और दूसरों पर रहम नहीं करते, తమ పట్ల జాలి చూపించుకోరు, ఇతరుల పట్ల కూడా జాలి చూపించరు। करते तो वह अपनी तकदीर को शूट करते हैं, అలాంటప్పుడు వాళ్ళ భాగ్యాన్ని వాళ్ళు పాడు చేసుకుంటారు కదా। अर्थात पदभ्रष्ट हो जाते हैं, పదవిని పోగొట్టుకుంటారు। अच्छी रीति पढ़े योग में रहे तो పదవి अच्छा मिले, చక్కగా చదువుకొని యోగంలో ఉంటే కదా మంచి పదవిని పొందుతారు। సర్వీసబుల్ బच्चों को तो सर्विस का बहुत शौक होना चाहिए, సేవకు యోగ్యులైన పిల్లలకు సేవ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండాలి అంటున్నారు బాబా। गीत है, कौन आया सवेरे सवेरे मेरे मन के द्वारे। ओम शांति। रूहानी बच्चे समझते हैं हम आत्मा है ना कि शरीर, और यह ज्ञान अभी ही मिलता है परमपिता परमात्मा से। ज्ञानम इప్పుడే దొరుకుతుంది పరమాత్మ ద్వారా। बाप कहते हैं जबकि मैं आया हूँ तो तुम अपने को आत्मा निश्चय करो। మరి నేను వచ్చాను అంటే మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి, నమ్మండి। ఆత్మ ही शरीर में प्रवेश करती है, ఆత్మయే ఈ దేహంలో ప్రవేశిస్తుంది కదా। एक शरीर छोड़ दूसरा लेती रहती है, ఆత్మ ही बदलती शरीर बदलता है। శరీరం ఒకటి వదిలిపెడితే మరొకటి తీసుకుంటుంది। ఆత్మ మారదు కానీ శరీరం ఇది మారుతుంది। ఆత్మ तो అవినాశి है, तो अपने को आत्मा समझना है, తమను తాము ఆత్మగా భావించండి। ఏ జ్ఞాన్ కభీ కోయి దే న సకే, ఇలాంటి జ్ఞానం ఎప్పుడు ఎవరు ఇవ్వలేరు అంటున్నారు బాబా। బాప్ ఆయే హై బచ్చోं को पुकार पर, बच्चों की पुकार पर। బాబా ఎందుకు వచ్చారు? మీరు పిలిచినందువల్ల వచ్చారు। यह भी किसको पता नहीं है कि ये पुरुषोत्तम संगम युग है। ఇది కూడా ఎవరికేమీ అర్థం కావట్లేదు, ఇది పురుషోత్తమ సంగమ యుగం అని। बाप आकर समझाते हैं मेरा आना होता है कल्प के पुरुषोत्तम संगम युग पर। అంటే బాబా చెప్తున్నారు ఏంటంటే నేను కల్పం యొక్క పురుషోత్తమ సంగమ యుగంలోనే రావడం జరుగుతుంది అంటున్నారు। జబ్కి సారా విశ్వ పురుషోత్తం బంతా హై, అంటే విశ్వమంతా పురుషోత్తములుగా అవ్వాలి। ఇస్ సమయతో సారా విశ్వ కనిష్ట హై, అంటే ఇప్పుడు ప్రపంచమంతా నీచంగా ఉంది। ఉస్కో కహా జాతా హై అమరపురి, అంటే పురుషోత్తమ ప్రపంచం అంటే అమరపురి అది। यह है मृत्युलोक, ఇదేమో మృత్యులోకం। మృత్యులోక में ఆసురీ గుణ వాలే మనుష్య होते हैं। మృత్యులోకం అంటే కలియుగంలో ఆసురీ లక్షణాలు ఉన్న మనుషులు ఉంటారు। అమర్లోక్ में दैवी गुण वाले मनुष्य है, అమర్లోకంలో దైవీ గుణాలు ఉన్న మనుషులు ఉంటారు। इसलिए उनको देवता कहा जाता है, వాళ్ళని దేవతలు అంటారు। यहाँ भी अच्छे स्वभाव वाले को कहा जाता है, ये तो जैसे कि देवता। ఈ ప్రపంచంలో కూడా మంచి గుణాలు ఉన్న వాళ్ళని వీళ్ళు దేవతలు లాంటి వాళ్ళు అంటారు కదా। कोई दैवी गुण वाले होते हैं, కొంతమంది దైవీ గుణాలు ఉన్న వాళ్ళు అంటారు। इस समय सब है ఆసురీ గుణ వాలే, ఇప్పుడు కానీ ఇప్పుడు అందరూ కూడా రాక్షస గుణాలు ఉన్న వాళ్ళే। 5 వికారం में फंसे हुए हैं, 5 వికారాల్లో చిక్కుకుపోయి ఉన్నారు। उन्हों को लिबरेट कर రామరాజ్యమే లే జాతే హే, వాళ్ళందరినీ కూడా విముక్తినిచ్చి రామరాజ్యానికి తీసుకొని వెళ్తాను। రఘుపతి రాఘవ రాజారాంకి బాత్ నహి, రఘుపతి రాముడు రాజు, ఆయన విషయం ఏం లేదు ఇక్కడ। ఓహతో త్రేతాకే రాజాతే, ఆయన త్రేతాయుగంలో రాజు।
अभी तो सभी आत्माएं तमो प्रधान जडीभूत अवस्था में हैं. ఇప్పుడు అందరూ కూడా తమో ప్రధానమై శిథిలావస్థలో అంత్యమ స్థితిలో ఉన్నారు. సీడీ ఉతర్తే ఉతర్తే నీచే ఆగయే. ఈ విధంగా సోపానం దిగుతూ దిగుతూ పతనమైపోయారు. పూజ్యసే పూజారి బన్ గయే. పూజ్య స్థితి నుంచి పూజారి స్థితికి వచ్చారు. దేవతాయే కిస్కి పూజా నహీ కర్తే. దేవతలు ఎవరికి పూజించరు కదా. వహా తో హై పూజ్య. అక్కడ అందరూ పూజ్యులే. ఫిర్ వహ జబ్ వైశ్య శూద్ర బంతే హై తో పూజా షురూ హోతీ హై. ఎప్పుడైతే వైశ్యులు శూద్రులు అవుతారో అప్పుడే పూజ మొదలవుతుంది. వామ మార్గమే ఆనేసే పూజారి బంతే. వికారి మార్గంలో రావడంతోనే పూజ చేస్తూ పూజారులు అవుతారు. పూజారి దేవతాంకే చిత్రంకే ఆగే నమన్ కర్తే. పూజారులు దేవతా చిత్రాల ముందు నమస్కారం చేస్తారు. ఇస్ సమయ కోయి ఏక్ భీ పూజ్య హో నహీ సక్తా. ఇప్పుడైతే ఎవరు పూజ్యులు లేరు. ఊంచేతే ఊంచి భగవాన్ పూజ్య ఫిర్ హై సత్యుగి దేవతాయే పూజ్య. పరమోన్నతుడైన పరమాత్మ ఒకడే పరమ పూజ్యుడు, తర్వాత దేవతలు మాత్రమే పూజ్యులు. ఇస్ సమయ తో సబ్ పూజారి హై. ఇప్పుడైతే అందరూ పతితులే. పైలే శివకి పూజ హోతీ హై. అందుకే ఫస్ట్ శివ పూజ జరుగుతుంది. వహ అవ్యభిచారి పూజ. ఆయన ఒక్కడనే పూజించటమే అవ్యభిచారి పూజ. వహ సతో ప్రధాన్ फिर देवताओं से भी उतर कर जल की पूजा, मनुष्यों की, पक्षियों की आदि की पूजा करने लग पड़ते हैं. ముందేమో తమ సతో ప్రధాన స్థితిలో ఉంటారు. తర్వాత సతో సామాన్యంలో వచ్చేసి దేవతలు కూడా పతనమవుతూ ఉండి నీరు, నిప్పు, మనుషులు, పక్షులు, జీవరాశులకు అన్నిటికీ పూజ చేయడం మొదలు పెడతారు. దిన్ ప్రతిదిన్ అనేకోంకి పూజ होने लगती है. రోజుకు రోజు అనేక మంది పూజ చేస్తూ ఉంటారు. ఆజ్కల్ రిలీజియస్ కాన్ఫరెన్స్ भी बहुत होती रहती. ఈ రోజుల్లో సర్వధర్మ సమ్మేళనాలు ఎన్నో జరుగుతాయి. కభీ ఆది సనాతన ధర్మ వాలేకి, కభీ జైనియోంకి, కభీ ఆర్య సమాజియోంకి, ఇలా రకరకాల సమ్మేళనాలు అవుతాయి. బహుతోं को बुलाते हैं. చాలామందిని పిలుస్తారు. క్యోంకి హరేక్ అప్నే ధర్మ को ऊंच समझते हैं. ప్రతి ఒక్కరు తమ తమ ధర్మాన్ని గొప్పగా భావిస్తారు. हर एक धर्म में कोई ना कोई विशेष गुण होने के कारण वो अपने को बड़ा समझते हैं. వాళ్ళు ఎందుకు వాళ్ళని గొప్పవాళ్ళుగా అనుకుంటారంటే వాళ్ళ ధర్మంలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉండటం వల్లనే వాళ్ళు గొప్పగా అనుకుంటున్నారు. జైనియం మే भी किस्म किस्म के होते हैं. జైనుల్లో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. 5-7 వెరైటీ होगी. 5-6 రకాలు ఎక్కువే ఉంటారు. ఉన్మే ఫిర్ కోయి నంగే भी रहते. వాళ్ళలో కొంతమంది నగ్నంగా కూడా ఉంటారు. నంగే బన్నే కా అర్థ నహీ సమస్తే. అంటే ఆ నగ్నంగా అవ్వడం అంటే వాళ్ళకి అర్థం కాలేదు. భగవాన్ వాచ్ హై నంగే అర్థాత్ అశరీరి ఆయేది. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు? నంగా అంటే ఏంటి? మీరు వచ్చేటప్పుడు ఆత్మ ఒకటే వచ్చింది అని చెప్తున్నారు. ఫిర్ అశరీరి బన్కర్ జానా, తిరిగి దేహం వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. ఓ ఫిర్ కపడే ఉతార్కర్ నంగే బన్ జాతే హే. కానీ వాళ్ళు ఏం చేశారు? వస్త్రాలు వదిలేసి నగ్నంగా తయారయ్యారు. భగవాన్ వాచ్కే అర్థకో నహీ సమస్తే. భగవాన్ వాచ్ యొక్క అర్థం వాళ్ళకి అర్థం కాలేదు. బాప్ కైతే తుమ్ ఆత్మాయే యహ శరీర్ ధారణ కర్ పాట బజానే ఆయి హో. మీరు ఇక్కడికి వచ్చి ఈ శరీరాన్ని ధరించి పాత్ర నటిస్తానికి వచ్చారు. ఫిర్ వాపస్ జానా హై. తిరిగి వెళ్ళిపోవాలి కదా. ఇన్ బాతోం కో తుమ్ బచ్చే సమస్తే హో. ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు, మీరే అర్థం చేసుకున్నారు. ఆత్మా హీ పాట బజానే ఆతి హై. ఆత్మయే పాత్ర నటించడానికి వస్తుంది. జాడు వృద్ధికో పాతా రాతా హై. ఈ కల్పవృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. నయే కిసంకే ధర్మ ఇమర్జ్ హోతే రేతే. కొత్త కొత్త ధర్మాలన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఇస్లియే ఇన్కో వెరైటీ నాటక్ కహా జాతా హై. అందుకే దీన్ని వెరైటీ నాటకం అంటారు. వెరైటీ ధర్మకా జాడేదే. అనేక ధర్మాల వెరైటీ ధర్మాల యొక్క వృక్షము అంటారు. ఇస్లామీ దేఖో కిత్నే కాలే హై. ఇస్లామీ వాళ్ళు చూడండి ఎంత నల్లగా ఉన్నారో. అంటే ఇన్హోంకి బహుత్ బ్రాంచెస్ నికల్తీ హై. వీళ్ళవి కూడా ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి. మహమ్మద్తో బాద్మే ఆయే హై. మహమ్మద్ అయితే తర్వాత వచ్చాడు, ముందు ఇస్లామీ కదా. పహలే హై ఇస్లామీ. ముసల్మానోంకి సంఖ్య బహుత్ హై. ముస్లిం సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఆఫ్రికా మే కిత్నే షావుకార్ హై సోనే హీరోంకి ఖానియా హై. ఆఫ్రికాలో ముస్లిమ్స్ ఎంత గొప్ప షావుకారులు ఉన్నారు. వజ్ర వైడూర్యాల గనులే ఉన్నాయి, నిధులే ఉన్నాయి వాళ్ళ దగ్గర. జహా బహుత్ ధన్ దేఖ్తే హై తో ఉస్ పర్ చడాయి కర్ ధనవాన్ బంతే హై. ఎక్కడ బాగా ధనం ఉందో అక్కడికి వెళ్ళి దాడి చేసి వాళ్ళు ధనవంతులు అయిపోతారు. క్రిస్టియన్ లోగ్ బి కిత్నే ధనవాన్ బనే హై. క్రిస్టియన్స్ కూడా ఎంత గొప్ప ధనవంతులు అయ్యారు.
భారత్ మే భీ ధన్ హై పరంతు గుప్త్, భారతదేశంలో కూడా ధనం ఉంది కానీ గుప్తంగా ఉంది. సోనా ఆది కిత్నా పకడ్తే రహతే హై, బంగారం అది ఎంతగా వీళ్ళు పట్టుకుంటుంటారు. అబ్ దిగంబర్ జైన్ సభ వాలే కా కాన్ఫరెన్స్ ఆది కర్తే రహతే, దిగంబర జైనుల యొక్క సభ కాన్ఫరెన్స్లు అవి చేస్తూ ఉంటారు. క్యోంకి హరేక్ అపనేకో బడా సమస్తే హై, ఎవరికి వాళ్ళే తమను తాము గొప్పగా భావిస్తారు. యహ ఇతనే ధర్మ సబ్ బడితే రహతే హై, ఈ విధంగా ధర్మాలన్నీ పెరుగుతూనే ఉంటాయి. కభీ వినాశ్ భీ హోనా హైనా, ఎంతకాలం పెరుగుతాయి, ఎప్పుడో ఒకసారి వినాశనం అయితే కావాలి కదా. కుచ్ భీ సమస్తేనే, ఏది అర్థం చేసుకోరు. సబ్ ధర్మం మే ఊంచేతే ఊంచ్ బ్రాహ్మణ్ ధర్మ హీ హై, అన్ని ధర్మాల కంటే కూడా ఉన్నతమైనది బ్రాహ్మణ ధర్మం. జిస్కా కిస్కో భీ పతా నహీ, దాని గురించి ఎవరికీ తెలియదు. కలియుగి బ్రాహ్మణ్ భీ బహుత్ హై, కలియుగ బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నారు. పరంతు వహై కుక వంశావళి బ్రాహ్మణ్, వాళ్ళ గర్భం ద్వారా జన్మ తీసుకున్నటువంటి బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మకే ముఖ వంశావళి బ్రాహ్మణ్ వహతో సబ్ భాయి బహన్ హోనే చాహియే, ప్రజాపిత బ్రహ్మ ఒక ముఖ వంశావళి బ్రాహ్మణులైన మీరు సోదరి సోదరులు. అగర్ వహ అప్నే కో బ్రహ్మకి ఔలాద్ కహలాతే హై, వాళ్ళు బ్రహ్మ యొక్క సంతానంగా భావించినట్లయితే తో భాయి బహన్ హీ టైరే, సోదరి సోదరులే. ఫిర్ షాదీ భీ కర్న సకే, వివాహం కూడా చేసుకోవడానికి లేదు వాళ్ళు అంటున్నాడు బాబా. సిద్ధ హోతా హై ఓ బ్రాహ్మణ్ బ్రహ్మకే ముఖ వంశావళి నహీ హై, దీన్ని బట్టి ఆ బ్రాహ్మణులు బ్రహ్మ ముఖ వంశావళి కాదు. సిర్ఫ్ నామ రఖ్ దేతే, కేవలం పేరు పెట్టుకున్నారు బ్రహ్మ సంతానం అని వాళ్ళు. వాస్తవం మే దేవతాओं से भी ऊंच ब्राह्मणों को कहेंगे, నిజంగా అయితే దేవతల కంటే కూడా గొప్పవాళ్ళు బ్రాహ్మణులు. చోటీ అయినా మరి పిలక కదా, పిలక ఎక్కడ ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది కదా. ఏ బ్రాహ్మణి మనుష్యంకో దేవతా బనాతి, ఈ బ్రాహ్మణులే మనుషుల్ని దేవతలుగా చేస్తారు. పడానే వాలా హై పరంపిత పరమాత్మ స్వయం జ్ఞాన్ కా సాగర్, చదివించేది ఎవరు, స్వయంగా జ్ఞానసాగరుడైన పరమాత్మ పరంపిత మనకు చదివిస్తున్నారు. ఏ కిస్కో భీ పతా నహీ, ఈ విషయం మరెవరికి అర్థం కాదు. బాప్ కే పాస్ ఆకర్ బ్రాహ్మణ్ బన్కర్ ఫిర్ భీ కల్ శూద్ర బన్ పడితే హై, కానీ కొంతమంది బాబా దగ్గరకు వస్తారు, బ్రాహ్మణులు అవుతారు, అయి మళ్ళా తర్వాత శూద్రులు అయిపోతారు. పురానే సంస్కార పలట్నే మే బడీ మెహనత్ లగ్తీ హై, పాత సంస్కారాలు పరివర్తన కావడంలో చాలా శ్రమ కలుగుతుంది. అప్నే కో ఆత్మ నిశ్చయకర్ బాప్ సే వర్షా లేనా హై, అందుకని తమని తాము ఆత్మగా నిశ్చయించుకొని బాబాతో వారసత్వం తీసుకోవాలి. రుహానీ బాప్సే రుహానీ బచ్చే హీ వర్షా లేంగే, ఆత్మిక తండ్రితో ఆత్మిక పిల్లలు మాత్రమే వారసత్వం తీసుకోగలుగుతారు. బాప్కో యాద్ కర్నే మే హీ మాయా విఘ్న డాల్తీ హై, అందుకే మాయ ఏం చేస్తుంది, బాబాను జ్ఞాపకం చేయనివ్వకుండా మనకు విఘ్నాలు వేస్తుంది అనమాట. బాప్ కేతే హై హాత్ కారడే దిల్ యారడే, బాబా ఎంత ఈజీగా చెప్తారు, చేతులతో పని చేసుకోండి, మనసుతో నన్ను గుర్తు చేయండి అంటారు. ఏ హై बहुत सहज, ఇది ఈజీ కదా. జైసే ఆషిక్ మాషిక్ హోతే హై తో జో ఏక్ దో కో దేఖనే బిగర్ రహ న సకే, ప్రేసి ప్రియులు ఉంటారు, ఒకరినొకరు చూడకుండా ఉండలేరు. బాబాతో మాషుకియేనా, మరి బాబా కూడా మనకు పరంప్రియుడు కదా. ఆషిక్ సబ్ బచ్చే హై, అందరూ పిల్లలు ప్రేయసులే, ఇష్టమైన వాళ్ళే. జో బాప్ కో యాద్ కర్తే రహతే హై, ఏక్ బాప్ హీ హై జో కభీ కిసీ పర్ ఆషిక్ నహీ హోతా, బాబా ఒక్కరే ఎవరిని మీద కూడా ఆకర్షింపబడడు, ఎందుకంటే ఆయన పరమ ప్రియుడు కదా. అందుకని క్యోంకి ఉన్సే ఊంచేతే ఊంచ్ కోయి హై నీ, ఆయన్ని మించి పరమోన్నతులు ఎవరు లేరు. బాకీ బచ్చోంకి మహిమ కర్తే హై, కాకపోతే బాబా పిల్లల్ని గొప్పగా మెచ్చుకుంటారు. తుమ్ భక్తి మార్గసే లేకర్ ముజ్ మాషుకే సబ్ ఆషిక్ హో, ఏమంటాడు, భక్తి మార్గం నుండి మొదలుపెట్టి ఇప్పటి వరకు పరమప్రియుడైన నన్ను మీరు ఇష్టపడతారు, నా యొక్క ఆషిక్ అంటే ప్రేయసులు అంటాడు. బులాతే భీ హోకి ఆకర్ దుఃఖ్ సే లిబరేట్ కరో, పిలిచారు కదా మీరే దుఃఖం నుండి విముక్తి కలిగించమని, పావన్ బనావు పావనం చేయమన్నారు. తుమ్ సబ్ హో బ్రైడ్స్, మీరంతా వధువులు, మై హూ బ్రైడ్ రూమ్, నేను ఒక్కడనే పరమ వరుణ్ణి. తుమ్ సబ్ ఆసురీ జైల్ మే ఫసే హుయే హో, మీరందరూ రాక్షస కారాగారంలో ఉండిపోయారు. మై ఆకర్ చూడాతా హూ, నేను వదిలిస్తాను. యహా మెహనత్ బహుత్ హై క్రిమినల్ అయి ధోకా దేతీ హై, ఇక్కడ చాలా శ్రమ పడవలసి ఉంటుంది, ఎందుకంటే అపవిత్ర దృష్టి నుండి మోసగించబడద్దు. సివిల్ అయి బన్నేమే మెహనత్ లగ్తీ హై, పవిత్ర దృష్టి తయారు చేసుకోవడంలో శ్రమ అనిపిస్తుంది. దేవతాओं के कितने अच्छे
క్యారెక్టర్స్ అయ్యి దేవతలు ఎంత మంచి చరిత్ర, ఎన్ని మంచి గుణాలు ఉంటాయి వాళ్ళలో. అబ్ ఐసా దేవత బనానే వాలా జరూర్ చాహియేనా. మరి అలా దేవతలా చేసేవాళ్ళు ఉండాలి కదా. కాన్ఫరెన్స్ మే టాపిక్ రఖీ హై మానవ జీవన్ మే ధర్మకి ఆవశ్యకత. కాన్ఫరెన్స్లో టాపిక్ పెడతారు ఏమని, మానవ జీవితంలో ధర్మం యొక్క అవసరము. డ్రామాకు నా జాన్నే కారణ్ మూంజే హుయే హే. డ్రామాని అర్థం చేసుకోకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యారు. తుమారే సివాయి కోయి సమజానా సకే. ఈ టాపిక్ మీద మీరు తప్ప మరెవరు చెప్పలేరు. క్రిస్టియన్ అథవా బౌద్ధి ఆదికో యహ థోడే హీ మాలూమ్ హై. క్రిస్టియన్ ధర్మం కానీ బౌద్ధ ధర్మం కానీ వాళ్ళకేం తెలిసింది. క్రైస్ట్ బుద్ధ ఆది ఫిర్ కబాయింగి, వీళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారు. తుమ్ జట్ హిసాబ్ కితాబ్ కా బతా సక్తే హో. మీరైతే వెంటనే ఆ లెక్క పత్రాలు చెప్పగలుగుతారు. తో సమझाना चाहिए ధర్మ की तो आवश्यकता है. కానీ వాళ్ళకి చెప్పాలి ధర్మం అనేది అవసరమే అని చెప్పాలి. పహలే కౌన్ సా ధర్మ థా. ముందు ఏ ధర్మం ఉండేది. ఫిర్ కౌన్ సే ధర్మ ఆయే హే. తర్వాత ఏ ధర్మాలు వచ్చినాయి. అప్నే ధర్మ వాళ్ళే బి పూరా సమస్తే నహీ. ఈ విషయం కూడా మన ధర్మం వాళ్ళు కూడా అందరూ అర్థం చేసుకోరు. యోగ నహీ లగాతేనా, యోగం చెయ్యరు కదా. యోగ్ బిగర్ తాకత్ నహీ ఆతి. యోగం లేకుండా శక్తి అనేది రాదు. జౌహర్ నహీ బర్తావ్, పదునెక్కదు అంటున్నాడు బాబా. అంటే షార్ప్నెస్ రాదు. బాప్ కో హీ ఆల్మైటీ అథారిటీ కహా జాతా హై. బాబా ఒక్కడనే సర్వశక్తివంతుడు అంటారు. తుమ్ కిత్నా ఆల్మైటీ బంతే హో. మీరెంత సర్వశక్తివంతులు అవుతున్నారు. విశ్వకే మాలిక్ బన్ జాతే హోనా. అంటే మీరు విశ్వ యజమాని అవుతున్నారు కదా. తుమ్హారే రాజ్యకు కోయి छीन न सके. మీ రాజ్యాన్ని ఎవరు దోచుకోలేరు. ఉస్ సమయ ఔర్ కోయి ఖండ్ హోతే నహీ. ఆ సమయంలో మీరు రాజ్యం చేసే సమయంలో వేరే ఖండాలే ఉండవు. అభితో కితనే ఖండ్ హై. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో తెలుసు కదా మీకు. ఏ సృష్టి చక్ర కైసే ఫిర్తా హై. ఈ సృష్టి చక్రం ఏ విధంగా తిరుగుతోంది. 5000 వర్ష కా యహ చక్ర హై. 5000 సంవత్సరాల చక్రం ఇది. బాకీ సృష్టి లంబీ కితనీ హై. ఎంత పెద్ద సృష్టి ఇది. సోడే హీ మాప్ కర్ సక్తే. దీన్ని మీరు కొలవగలుగుతారా. ధరతీ కా కర్కే మాప్ కర్ సక్తే. ఈ యొక్క భూభాగాన్ని కొలవగలుగుతారేమో మీరు. సాగర్ కాతో కర్న సకే. సముద్రాన్ని ఎలా కొలవగలుగుతారు మీరు. ఆకాశ్ ఔర్ సాగర్ కా అంత్ కోయి పాన సకే. అందుకే ఆకాశాన్ని కానీ సముద్రాన్ని కానీ మీరు దాని అంతు తెలుసుకోలేరు. తో సమझाना चाहिए. అందుకే ఏమని చెప్పాలి. ధర్మకి ఆవశ్యకత క్యో హై. ధర్మం యొక్క అవసరం ఎందుకు. సారా చక్ర బనా హీ హై ధర్మం పర్. మొత్తం చక్రం అంతా కూడా ధర్మాల మీద తయారైంది. యహ హై వెరైటీ ధర్మం కా జాడ్. ఇది ఉన్నదే వెరైటీ ధర్మాల యొక్క వృక్షము. యహ జాడ్ హై అంధోంకే ఆగే అయినా. ఈ వృక్షము అజ్ఞానులు కూడా ఒక అద్దంలాగా తెలియజేస్తుంది. తుమ్ అభి బాహర్ సర్వీస్ పర్ నికలే హో. మీరు బయట సేవ కోసం బయలుదేరతారు. ఆహిస్తే తుమ్మారి వృద్ధి హోతి. క్రమంగా మీరు అభివృద్ధి చెందుతారు. తుఫాన్ లగ్నేసే బహుత్ పత్తే గిర్చే బి హై. ఒక పక్క నుంచి తుఫాన్ వస్తుంది అంటే పరీక్ష రావడం వల్ల చాలా ఆకులు రాలిపోతాయి. అంటే చాలామంది ఆత్మలు జారిపోతారు. और धर्मों में तूफ़ान लगने की बात नहीं. వేరే ధర్మాల్లో తుఫాన్ వచ్చే ప్రశ్నే లేదు. उनको तो ऊपर से आना ही है. వాళ్ళు పైనుండి రావడం కదా. यहाँ तुम्हारी स्थापना बड़ी వండర్ఫుల్ है. కానీ మీ యొక్క స్థాపన చాలా అద్భుతం. पहले वाले भगत जो है ना उनको ही आकर भगवान को फल देना है. అంటే ముందు భక్తులు ఎవరైతే ఉన్నారో ద్వాపరయుగం నుండి అలాంటి వాళ్ళకే భగవంతుడు వచ్చి ఫలితం ఇవ్వాలి. అప్నే ఘర్ లే జానే కా. తన ఇంటికి తీసుకెళ్ళాలి కదా. మరి బులాతే భీ హై హమ్ ఆత్మాओं అప్నే ఘర్ లే జాओ. పిలుస్తారు కదా ఆత్మలందరినీ నీ దగ్గరికి తీసుకెళ్ళని. కిస్కో పతా నహీ హై కి బాప్ స్వర్గ కా భీ రాజ్య భాగ్య దేతే అని. బాబా స్వర్గ రాజ్య భాగ్యం ఇస్తాడని ఎవరికీ తెలియదు. సన్యాసి లోగ్తో సుఖతో నా మాన్తే నహీ. సన్యాసులు సుఖాన్ని ఒప్పుకోరు. వేతో చాహతే హై మోక్షం కావాలని కోరుకుంటారు. మోక్షకో వరస నహీ కహా జాతా. మోక్షం అంటే వారసత్వం కాదు. ఖుద్ శివ్ బాబా కో భీ పాట్ బజానా పడతా హై. స్వయంగా శివ్ బాబా పరమాత్మకే పాత్ర నటించాల్సి ఉంటుంది. తో ఫిర్ కిస్కో మోక్షమే కైసే రఖ్ సక్తే. ఎవరినైనా మోక్షంలో ఎలా పెట్టగలుగుతారైనా. तुम ब्रह्मा कुमार कुमारिया अपने धर्म को और सबके धर्म को जानते हो. మీరు బ్రహ్మ కుమారి కుమారులైన మీరే అన్ని ధర్మాలని మీ ధర్మాన్ని కూడా తెలుసుకున్నారు. తుమ్కో తరస్ పడనా చెయ్యి. మీకు జాలి కలగాలి కదా.
ఎందుకు చక్ర కా రాజ్ సమझाना चाहिए, వాళ్ళకి చక్రం యొక్క రహస్యం చెప్పాలి కదా. బోలో తుమారే ధర్మస్థాపకు ఫిర్ అప్నే సమయ పర్ ఆయేంగే, చెప్పండి వాళ్ళకి మీ ధర్మస్థాపకులు వాళ్ళు వాళ్ళ సమయానికి వాళ్ళు వస్తారు. समझाने वाला भी होशियार चाहिए, చెప్పేవాళ్ళు కూడా చాలా తెలివిమంతులై ఉండాలి. तुम समझा सकते हो कि हर एक को सतो प्रधान से सतो रजो तमो में आना ही है. ప్రతి ఒక్క ఆత్మ కూడా సతో ప్రధానత నుంచి సతో రజో తమోలో రావాల్సి ఉంటుంది తప్పకుండా. అభి హై రావణ్ రాజ్, ఇప్పుడున్నది రావణ రాజ్యం. తుమారి హై సచ్చి గీత, కానీ మీది మాత్రము నిజమైన గీత. జో బాప్ సునాతే, బాబా చెప్పేది. భగవాన్ నిరాకార్ కో హి కహా జాతా, భగవంతుడని నిరాకారుని మాత్రమే అంటారు. ఆత్మ నిరాకార్ గాడ్ ఫాదర్ కో బులాతే, ఆత్మ కూడా నిరాకారమే కనుక ఆ పరంపితను పిలుస్తుంది. వహా తుమ్ ఆత్మాయే రహతీ హో, అక్కడ మీరందరూ ఉంటారు కదా పరంధామంలో పరమాత్మ దగ్గర. భగవాన్ నిరాకార్ కో హి కహా జాతా, తుమ్కో పరమాత్మ తోడే హి కహింగే, మీరు అక్కడ ఉన్నంత మాత్రాన మిమ్మల్ని పరమాత్మ అనడానికి లేదు కదా. పరమాత్మతో ఏకీ హై, భగవంతుడు ఒక్కడే. ఊంచేతే ఊంచు భగవాన్, పరమోన్నతుడైన. ఫిర్ సబ్ హై ఆత్మాయే బచ్చే, మిగతా ఆత్మలందరూ కూడా ఆయన పిల్లలు. సర్వక సద్గతి దాతా ఏక్ హై ఫిర్ హై దేవతాయే, అందరికీ సద్గతిని ఇచ్చేవాడు ఆయన ఒక్కడే, మిగతా వాళ్ళు దేవతలు. ఉస్మే భీ నంబర్ 1 హై కృష్ణ, అందులో కూడా దేవతల్లో కూడా నంబర్ 1 ఎవరు? శ్రీకృష్ణుడు. క్యోంకి ఆత్మ और శరీర్ దోనో పవిత్ర హై, ఆయన ఆత్మ దేహము రెండు కూడా నంబర్ 1 పవిత్రం. తుమ్ హో సంగమ యుగి, మీరైతే సంగమ యుగ వాసులు. తుమ్హారీ జీవన అమూల్య హై, మీ జీవితము చాలా విలువైంది. దేవతాओं का नहीं, దేవతల జీవితం అంత విలువైంది కాదు. బ్రాహ్మణों का అమూల్య జీవన హై, బ్రాహ్మణ జీవితం చాలా విలువైంది. బాప్ తుమ్కో బచ్చా బనాయే ఫిర్ తుమ్హారే పర్ కిత్నీ మెహనత్ కర్తే హై, బాబా పిల్లలుగా తయారు చేసి మిమ్మల్ని మీద ఎంత కష్టపడతారు. దేవతాయే తోడే హీ ఇత్నీ మెహనత్ కరేంగే, దేవతలు ఇంతగా మీ మీద శ్రమ పడతారా? లేదు. ఓ పడానే లియే బచ్చోं को స్కూల్ భేజ్ దేంగే, కాకపోతే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకోవడానికి స్కూల్కి పంపుతారు. యహా బాప్ బయట తుమ్కో పడాది, కానీ తండ్రే ఇక్కడ కూర్చొని మనకు చదివిస్తున్నారు. బాప్ టీచర్ గురువు తీనో హై, ఆ తండ్రే మనకు టీచర్ అవుతారు, గురువు కూడా అవుతారు. 3 సంబంధాలు. తో కిత్నా రిగార్డ్ హోనా చెయ్యే, మరి ఎంత గౌరవించాలి ఆ తండ్రిని మనం, అంటే ఆయన మాట ఎంత గొప్పగా వినాలి మనం. సర్వీసబుల్ బచ్చోं को సర్వీస్ కా बहुत शौक होना चाहिए, సేవ చేసే పిల్లలకు సేవ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. बहुत थोड़े है जो अच्छे होशियार है, చాలా కొద్దిమంది తెలివిమంతులు ఉన్నారు. తో సర్వీస్ మే లగే హుయే హై, సేవకు పూనుకుని ఉన్నారు. హ్యాండ్స్తో చెయ్యేనా, మనకు సేవ చేసే హ్యాండ్స్ కావాలి కదా. లడాయికే మైదాన్ మే జానే కే లియే జిన్కో సిక్లాతే హై ఉన్కో నౌకరీ ఆది సబ్ చుడా దేతే హై, ఎవరైతే యుద్ధ రంగంలోకి వెళ్తారో వాళ్ళకి అన్నీ నేర్పిస్తారు కదా, వాళ్ళకు ఉద్యోగం ఉంటే కూడా మాన్పించేస్తారు కదా. ఉన్హోంకే పాస్ లిస్ట్ రహతీ హై, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఫిర్ మిలిటరీకో కోయి రిఫ్యూజ్ కర్న సకే, ఎంత గొప్ప పోస్ట్లో ఉన్నా కానీ వాళ్ళు మిలిటరీని అవసరం ఉందంటే వాళ్ళు పిలుస్తారు కదా, వాళ్ళని తిరస్కరించడానికి వీల్లేదనమాట. మైదాన్ పర్ నహి జాయింగే, మేము యుద్ధ రంగంలోకి వెళ్ళము అంటే ఒప్పుకోరు. డ్రిల్ సిక్లాతే హై కి జరూరత్ పర్ బులా లేంగే, వాళ్ళకన్నీ ఎక్సర్సైజ్ నేర్పిస్తారనమాట, అవసరం ఉంటే మేము పిలుస్తాము అంటారు. రిఫ్యూజ్ కర్నే వాలే పర్ కేసు చలాతే హై, ఎవరైనా తిరస్కారం చేస్తే వాళ్ళ కేసు నడుస్తుంది. యహాతో వహ బాత్ నహి, ఇక్కడ అలాంటి మాట ఏం లేదు. యహా ఫిర్ జో అచ్చి రీతి సర్వీస్ నహి కర్తే హై, ఇక్కడ ఎవరైతే బాగా సేవ చేయరో తో పదభ్రష్టు హో జాతా హై, పదవి తగ్గిపోతుంది వాళ్ళకి, పదవిచ్యుతులు అవుతారు. సర్వీస్ నహి కర్తే గోయా ఆపే హి అప్నే కో షూట్ కర్తే, సేవ చేయకపోతే వాళ్ళకు వాళ్ళే చంపుకున్న వాళ్ళు అవుతారు. పదభ్రష్టు హో జాతే హై, అప్ని తక్దీర్ కో షూట్ కర్తే, వాళ్ళని వాళ్ళు చంపుకోవడం అంటే వాళ్ళ యొక్క భాగ్యాన్ని పోగొట్టుకుంటారు. అచ్చి రీతి పడే యోగ మే రహే తో అచ్చా పద మిలే, చక్కగా చదువుకుని యోగంలో ఉంటే మంచి పదవి దొరుకుతుంది. అప్నే పర్ రహం కర్నా హై హోతా హై, మీ పైన మీరు దయ చూపించుకోవాలి కదా. అప్నే పర్ కరే తో దూసరోం పర్ భీ కరే, మీ పైనే కాదు ఇతరుల మీద కూడా దయ చూపించండి. బాప్ హర్ ప్రకార్కి సమఝానీ దేతే రహతే హై, బాబా అన్ని విధాలా కూడా వివరణ ఇస్తూ ఉంటారు. యह दुनिया का नाटक कैसे चलता है जो राजधानी भी स्थापन होती है, ఈ నాటకం ఎలా నడుస్తుంది, రాజధాని స్థాపన అవుతుంది. ఇన్ బాతోं को दुनिया नहीं जानती, ఈ విషయాలన్నీ ప్రపంచానికి తెలియవు. अब निमंत्रण तो मिलते हैं, అందరికైతే ఇన్విటేషన్ దొరుకుతుంది. 5-10 मिनट के क्या समझा सकेंगे,
10 నిమిషాలు 5 నిమిషాలు ఏం చెప్పగలుగుతారు మీరు? एक तो घंटा 1-2 घंटा तो समझा भी सकेंगे, ఒక గంట 2 గంటలు అయితే ఏమన్నా చెప్పగలుగుతారు? డ్రామాకో తో బిల్కుల్ జాన్తే नहीं, డ్రామానైతే ఎవ్వరికి ఏం తెలియదు. పాయింట్స్ అచ్చి అచ్చి జహా తహా లిఖ్ దేనీ चाहिए, మంచి మంచి విషయాలు ఉంటే ఎక్కడ అంటే అక్కడ రాసుకోవాలి. పరంతు బచ్చే భూల్ జాతే, అయినా కానీ పిల్లలు మర్చిపోతారు. బాప్ క్రియేటర్ भी है, तुम बच्चों को क्रिएट करते, బాబా సృష్టికర్త కాబట్టి మిమ్మల్ని సృజిస్తాడు. అప్నా బనాయా హై, తయారు చేసి తన వాళ్ళుగా చేసుకున్నాడు. డైరెక్టర్ వన్ డైరెక్షన్ भी देते हैं, డైరెక్టర్ అయ్యి ఆయన మనకు మార్గాన్ని నిర్దేశిస్తాడు. శ్రీమత్ దేతే హే और फिर యాక్ట్ भी करते हैं, ఆయన శ్రీమతాన్ని ఇచ్చి ఆయన కూడా పాత్ర నటిస్తాడు. జ్ఞాన్ సునాతే హే, జ్ఞానం చెప్తారు. యహ भी उनकी ऊंचे తే ऊंचे యాక్ట్ అయినా జ్ఞానం చెప్పడం కూడా ఎంతో ఉన్నతమైనటువంటి పాత్ర అయింది. ड्रामा के क्रिएटर डायरेक्टर और मुख्य एक्टर को ना जानना तो क्या ठहरा, డ్రామా యొక్క సృష్టికర్త డైరెక్టరు క్రియేటరు ముఖ్య యాక్టర్ అయినటువంటి వాళ్ళని తెలుసుకోలేకపోతే మీరు ఏమైనట్లు అంటున్నాడు బాబా. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सारांश, इस अमूल्य जीवन में पढ़ाने वाले टीचर का बहुत बहुत रिगार्ड रखना है. ఈ విలువైన జీవితంలో మీకు చదివించే టీచర్ అయినటువంటి పరమాత్మకు చాలా విలువ ఇవ్వాలి, గౌరవించాలి. పడాయి మే అచ్చా హోషియార్ బన్ సర్వీస్ మే లగ్నా హై, అంటే చదువులో మంచి తెలివి గల వాళ్ళై సేవకు పూనుకోవాలి. అప్నే ఊపర్ ఆపే హీ రహం కర్నా హై, మీ పైన మీరే దయ చూపించుకోవాలి. అప్నే ఆప్కో సుధార్నే కే లియే, మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి సివిలైజ్ బన్నా హై, మీరు పవిత్రంగా అవ్వాలి. అప్నే క్యారెక్టర్ సుధార్నే హై, ఆ విధంగా మీ చరిత్రను మీరు సరిదిద్దుకోవాలి. మనుష్యంకో దేవతా బనానికి సేవా కర్ని, మనుషుల్ని దేవతలుగా చేసే సేవ చెయ్యాలి. బాబా వరదానం ఇచ్చారేంటి? సంకల్ప और బోల్, ఏంటది? సంకల్పము వాక్కు రెండు. సంకల్ప और బోల్ కే విస్తార్ కో సార్ మే లానే వాలే, సంకల్పాన్ని కానీ వాచాన్ని కానీ విస్తారం నుంచి సారంలోకి తీసుకొని వచ్చేవాళ్ళై అంతర్ముఖి భవ, అంతర్ముఖంగా ఉండండి అంటున్నారు బాబా. వ్యర్థ సంకల్పోं के विस्तार को समेट कर सार रूप में स्थित होना, వ్యర్థ సంకల్పాల యొక్క విస్తారాన్ని సర్దుకొని సార రూపంలో ఉండటం. తదా ముఖ్కే ఆవాజ్కే వ్యర్థకో సಮೇట్కర్, నోటితో మాట్లాడే మాటల వ్యర్థాన్ని సర్దుకొని సమర్థ అర్థాత్ సార్ రూప్ మే లే ఆనా, సమర్థులు అవ్వడం అంటే వాటిని సార రూపంలో తెచ్చుకోవడం. యహీ హై అంతర్ముఖత. ఐసే అంతర్ముఖి బచ్చే హీ సైలెన్స్ కి శక్తి ద్వారా, అలాంటి అంతర్ముఖంగా ఉండే పిల్లలు మాత్రమే ఈ శాంత శక్తి ద్వారా, సైలెన్స్ శక్తి ద్వారా ఏమవుతారు? శక్తి ద్వారా భటక్తి హుయి ఆత్మకు సహీ ఠికానా దిఖా సక్తే, దారి తప్పిన ఆత్మలకు సరి అయిన మార్గాన్ని చూపించగలుగుతారు. ఏ సైలెన్స్ కి శక్తి అనేక రుహానీ రంగత్ దిఖాతీ హై, ఈ శాంత శక్తి ఏదైతే ఉందో అది అనేక రకాల మనకు గొప్పతనాన్ని చూపిస్తుంది. సైలెన్స్ కి శక్తి సే హర్ ఆత్మకే మన్ కా ఆవాజ్, ఈ సైలెన్స్ శక్తి ద్వారా మీరు ప్రతి ఆత్మ యొక్క మనసులోని యొక్క ప్రతిధ్వనిని ఇతనా సమీప్ సునాయి దేతా, మీకు ఎంతగా దగ్గరగా వినిపిస్తుందంటే జైసే కోయి సన్ముఖ్ బోల్ రహా హై, మీ ముందు మాట్లాడుతున్నారా అన్నట్లుగా అనిపిస్తుంది. అచ్చా స్లోగన్, స్వభావ్ సంస్కార్ సంబంధ సంపర్క్, ఒకటి కాదు 4 చెప్పారు బాబా. స్వభావము, మన సంస్కారము, సంబంధం, సంపర్కం, ఈ 4 కూడా లైట్ రహన, ఈజీగా ఉండాలి. అర్థాత్ ఫరిస్తా బన్న, ఫరిస్తా కావాలంటే ఈ 4 విషయాల్లో మనం తేలిగ్గా ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు దాది యొక్క ఓం శాంతి, దాదీజీ యొక్క పాయింట్ వినండి. జబ్ ఊంచేతే ఊంచా బాప్, పరమోన్నతుడైన తండ్రి కదా, ఇతని ఊంచి అథారిటీ కేత, అంత గొప్ప శక్తివంతుడైన ఆయన ఏమంటున్నారు? మై తుమ్హారా సర్వెంట్ హూ, నేను మీకు సేవకుణ్ణి అని చెప్తున్నారు ఆయన. తో హమే కిత్నా నిరహంకారి హోనా चाहिए, అలాంటప్పుడు మనకు ఎంత నిరహంకారంగా ఉండాలి మనం.
అంత పరమోన్నతుడైన పరమాత్మనే, సర్వశక్తివంతుడైన పరమాత్మనే నేను మీకు సర్వెంట్ని అంటుంటే మనమెంత నిరహంకారంగా ఉండాలి. అప్నేకో సేవాదారి సమझो మిమ్మల్ని మీరు సేవాదారిగా భావిస్తే స్వతः నిరహంకారీపన్కి స్టేజ్ ఆ జాయికి. అప్పుడే మీలో నిరహంకారం అనే స్థితి వస్తుంది. అప్నేకో నిమిత్త సమझने కరణ్ కరావనహార్ బాబా స్వతः యాదాయిగా. మిమ్మల్ని మీరు నిమిత్త మాత్రంగా అనుకుంటేనే చేసేవాడు చేయించేవాడైన ఆ తండ్రి స్వతహాగా గుర్తొస్తారు అని అంటున్నారు అనమాట. బాబా కేతా మైహూ కాలం కా కాల్. బాబా ఏమంటున్నారు, ఇంకా నేను కాలానికే కాలుణ్ణి, మహాకాలుణ్ణి. మై తుమ్కో ఘర్లే జానే ఆయా హూ. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. దున్ హై ఘర్ జానేకి. ధ్యాస ఏంటి, మీరు ఇంటికి వెళ్ళాలని. అగర్ యహీ దున్ రహేతో వృత్తి కహా భీ జా నహీ సక్తి. ఇదే ధ్యాస ఉంటే మీ భావన మరెక్కడికి పోదు. కోయి కహతే దేహదారియోం మే వృత్తి జాతి హై. కొందరు ఏమంటారు, దేహదారుల మీద మా భావన పోతోంది. మేరా సవాల్ ఉడ్తా క్యోం, నాది అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? క్యా బాబాకే యహ్ బోల్ రాంగ్ హై. బాబా చెప్పిన మాట ఇది తప్ప? కి నిశ్చయ బుద్ధి విజయంతి. బాబా నిశ్చయ బుద్ధి విజయంతి అని చెప్పిన మాట తప్ప? అగర్ నహీ తో కంప్లీట్ విజయీ బన్కర్ దిఖావ్. అది కాదు అనుకుంటే మీరు తప్పకుండా పూర్తి విజయలే చూపించండి. అచ్చా, ఓం శాంతి.